అధ్యక్ష అట్లానే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిపుత్రులకు ఉపాధి అవకాశాల కోసం అందరు ప్రభుత్వాలను కూడా వెతుకులాడుతూ ఉంటాం అధ్యక్ష. అదేవిధంగా మైదాన ప్రాంతాలలో ఇప్పుడు వికారాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడైతే సన్ఫ్లవర్, ఓమా ఇవన్నీ పండిస్తారో వాటిలో ఇంటర్లేసింగ్ క్రాప్ కూడా హనీబీస్ని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై మరి ఇక్కడ హనీబీ కాలనీస్ 0 ఉండే అధ్యక్ష, కేవలం 0 ఎక్కడ లేకుండే. వాటిని తెలంగాణ రాష్ట్రంలో మనము కష్టపడి 15,000 కాలనీలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. సో ఇప్పుడు గౌరవ మంత్రివర్యులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్, భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లానే గిరిపుత్రులందరికీ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో, మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అట్లానే నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష, పట్టు పరిశ్రమకు సంబంధించి అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష. దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి 16 కోట్లు బడ్జెట్లో పెట్టింది, కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష. అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండే అధ్యక్ష, మల్బరీ సాగు పూర్తిగా లేదు. దాన్ని మరి 13,000 ఎకరాలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరీ సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకు వచ్చినారు. అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరీ ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు దృష్టికి తీసుకురావాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష 650 వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష. గత 15 నెలల్లో దాదాపుగా 400 మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష. సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు కూడా ధర్నాలు, దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే ఇంకొక తమ దృష్టికి తీసుకురావాల్సింది రీలింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది అధ్యక్ష. ఆ రీలింగ్ ఇండస్ట్రీలో నుంచి మనము పట్టు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు పోచంపల్లి, ఇక్కత్తు, గద్వాలు, నారాయణపేట వీటన్నిటికీ కూడా మనకు జిఐ ట్యాగ్ ఉంది అధ్యక్ష. ఆ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ఈ చోటంతటి కూడా మనం బెంగళూరు నుంచి మరి పట్టును ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల పట్టు చీరలు నేసేటటువంటి నేతన్నలకు కూడా అదనపు భారం పడుతూ ఉంది అధ్యక్ష. మేము కేసీఆర్ గారి హయాంలో ప్రతి పట్టుగుళ్ళకి 75 రూపాయల చొప్పున వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాం అధ్యక్ష. తమరు వచ్చినటువంటి సంవత్సర కాలంలో 8 కోట్ల రూపాయలు నేతన్నలకు బాకీ పడ్డారు అధ్యక్ష. ఆ బకాయిలను కూడా త్వరగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని విధించింది అధ్యక్ష చేనేత వస్త్రాల మీద. దాన్ని మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాము, మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీని చేనేత మీద మాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి గత సంవత్సర కాలంలో ఆ ప్రపోజల్ని ఏం చేశారు? ఈ సంవత్సర కాలంగా మరి నేతన్నలు కట్టినటువంటి జిఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వము మళ్ళా రియంబర్స్మెంట్ ఇస్తుందా ఏంటి అన్నటువంటి అంశాలని కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ప్రశ్న కేవలం పరిశోధనా కేంద్రాలు స్థాపిస్తారా ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పమన్నారు. పరిశోధనా కేంద్రాలు ప్రభుత్వ పరిశీలనలు లేదని చెప్పాను. ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రణాళిక కానీ తేనెటీగల పెంపకానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళిక అమలు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష, మీ ద్వారా సభ్యురాలికి పంపిస్తాను. మీరు ఏమన్నా ఉందమ్మా వాణి గారు? థ్యాంక్ యూ అధ్యక్ష గారు. ఇప్పటిదాకా కవిత గారు అడిగినట్టుగా ఇది 2 విధాలా ఉపయోగపడుతుంది. ఈ హనీబీ గురించి
కాలనీ గురించి ఇప్పటిదాకా ఆలోచించకుండా ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆలోచించండి, దీని గురించి కొంచెం ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఇది రైతన్నలకు రైతులకు ఇద్దరికీ పనికొచ్చే విషయం ఇది. నేను ఒక చేనేత రాష్ట్రానికి చేనేత పరిశ్రమకి సంబంధించిన చిన్న విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను సార్. అక్కడ ఇది వావిలాల ఖాదీ ప్రతిష్టానాన్ని చాలా ఏళ్ల కింద ప్రతిష్ఠించబడింది. సో ఇక్కడ ఇది KYIC కింద ఉంటుంది, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది సార్. సో ఇక్కడ ఖాదీ కన్నా ఎక్కువ ఈ విలేజ్ ఇండస్ట్రీస్ ఏదైతే గిరిజనులు తీసుకొచ్చిన అనేక వస్తువులను ఎక్కువ అమ్ముతాం. అందులో మొదటిది తేనె. సో తేనె పరిశ్రమ గురించి ఇది రైతులకు ఉపయోగము, అట్లాగే మరి నేతలకు కూడా ఉపయోగం కనుక దీని గురించి ప్రభుత్వం కొంచెం శ్రద్ధ పెట్టి ఇంకా ఇంప్రూవ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాము. తప్పకుండా ఆ యొక్క ప్రణాళిక వివరంగా ప్రత్యేకమైనటువంటి రూపంలో వస్తే సమాధానం చెప్పడం జరుగుద్ది. తప్పకుండా చేస్తామని అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 4121 డాక్టర్ వెంకట నరసింహరావు. I put the question, Adhyaksha. ఆనరబుల్ మినిస్టర్. ఆనరబుల్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, క్వశ్చన్ నెంబర్ 4121. అధ్యక్ష, 7/12/2023 తేదీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,172 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది అధ్యక్ష. 54,573 పోస్టుల నియామక ఉత్తర్వులను కూడా ఇప్పటికే జారీ చేసి వాళ్ళందరికీ నియామక పత్రాలు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వ గ్రాంట్ ఎయిడ్ సంస్థలు PSCలు వివిధ నేరు నియామక ఖాళీలను భర్తీ చేయడం కోసం పోటీ పరీక్షలను సకాలంలో నిర్వహించేలా చూడటానికి పరీక్షల కోసం తమ షెడ్యూల్ను రూపొందించుకునేందుకు విద్యార్థులకు వీలు కల్పించడానికి 7/8/2024 తేదీ గల ఆర్థిక శాఖకు సంబంధించి 24-25 సంవత్సరం తెలంగాణ జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, వ్యాప్తంగా ప్రతి 1000 మంది జనాభాకి చూసుకుంటే జనరల్గా రేషియో ప్రకారంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా 13.9గా ఏదైతే సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి అధ్యక్ష. 8.5గానే ఉంది. సో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లాస్ట్ 10 ఇయర్స్లో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరుట నియామకాల కోసమే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా కృషి చేయడం జరిగింది. సో దానికి ఉన్న ఏదైతే సంబంధించి జాబ్స్ పైన కానివ్వండి, అండ్ దాంతోపాటు ప్రభుత్వానికి ఏదైతే 2017కి వెళ్ళి పెండింగ్లో ఉన్న ఉద్యోగ నియామకాలు సంబంధించి వాటన్ని సమస్యల్ని పరిష్కరించి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసి ఏదైతే మహిళలకి 57%, పురుషులకి 53% ఉద్యోగాలు ఏదైతే వచ్చిన లిస్ట్ ప్రకారంగా అంటే ఇచ్చిన డేటా ప్రకారంగా ఏదైతే ఆ రకంగా రిజర్వేషన్ కల్పించినందుకు అన్నింటినీ పరిష్కరించినందుకు ధన్యవాదాలు ప్రకటిస్తూ దీన్ని కూడా ఏదైతే సంబంధించి జాబ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జీవన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగాల కల్పన ప్రధాన బాధ్యతగా ఇచ్చుకొని 55,000 పైచిలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకొని 54,000 మందికి నియామక పత్రాలు ఏదైతే ఇవ్వడం జరిగిందని చెప్పిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారో నేను వారిని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. నేను ఈ సందర్భంగా అప్పుడు ఈ పే రివిజన్ కమిషన్ సందర్భంగా బిస్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఇట్ వాజ్ ఇన్ 2021. వారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మన రాష్ట్రంలో శాంక్షన్ పోస్టు 191,304